అందరికీ నమస్కారం. మన ఇళ్లల్లో చిన్న చిన్న గొడవలే ఎంత దూరం తీసుకెళ్తాయంటే ప్రాణాలు తీసుకునే అంత, ప్రాణాలు తీసే అంత. ఇక్కడ చిన్న గొడవ నేను అనను. బట్ ఆ కోడలు నరకం అనుభవించిందంట సంవత్సర కాలంగా. ఆమె పేరు షర్మిల, ఆమె భర్త పేరు నాగరాజు, వాళ్ళ అత్త పేరు దమయంతి. ఉమ్మడి కుటుంబం అంతా కలిసి ఉంటారు. ఈ నాగరాజు వచ్చి కొంచెం మెతకంట. దాంతో కోడల్ని రాచి రంపన పెడుతుంది ఈ అత్త దమయంతి. అది ఎంత అంటే మొన్న ఈ నాగరాజుకి కూర ఏదో నచ్చిందో నచ్చలేదో వాటే రెడీ. భోజనంలో కూరలు ఏమున్నా కానీ ఆమ్లెట్ ఉంటే తినటం చాలామందికి ఇష్టం. నాకు పిచ్చి ఇష్టం ఆమ్లెట్ అంటే. అలా ఈ నాగరాజుకి ఆమ్లెట్ చేసి తెచ్చిందట. ఏంటే నీ మొగుడికి ఆమ్లెట్ వేసుకుని వచ్చావు, నా చిన్నకొడికి ఆమ్లెట్ ఏదే అని చెప్పేసి ఆ తింటున్న భోజనం ప్లేట్ని ఎత్తి నేలకొట్టిందంట అత్త దమయంతి. దాంతో కోడలు షర్మిల పాపం చాలా బాధపడుతుంది. ఈ అమాయకుడైన నాగరాజు నోరెత్తి ఒక మాట అన్న. దాంతో బాధపడుతూ వెళ్ళిపోయి ఇక ఎన్నాళ్ళు భరించాలి, ఎట్లా ఉమ్మడిగా ఉంటే ఇంతే అని చెప్పేసి వేరేగా వెళ్ళటం అయ్యేది కాదు, ఇక నా వల్ల కాదని చెప్పేసి వాళ్ళు పుట్టింటోళ్ళకి చెప్పాల్సింది చెప్పేసేసి ఊరేసుకొని చనిపోయారు. ఇదంతా జరిగింది శ్రీకాకుళం 2 టౌన్లో. విచారణ చెక్ చేసినప్పుడు పోలీసులు కూడా క్రాస్ చెక్ చేసింది ఏంటి నిజమని చెప్పి తెలిసింది. కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు దీనివల్ల ఎవరికి ఉపయోగం? దీనివల్ల అసలు శిక్ష పెడతాయా? ఈజీ 2-3 రోజులు బెయిల్ వచ్చింది అత్తకి. ఆ మొగుడే అమాయకుడు, ఏం చేయలేనాడు. ఈ వీడియోలో మెయిన్ చెప్పేది, చేతగాని మగాడు పెళ్లి చేసుకోవద్దు. ఏం చేత కావాలి? భార్యని చూసుకోవాలి, భార్య గౌరవాన్ని కాపాడాలి, అమ్మా నాన్నకి విషయం ఏంటి చెప్పగలగాలి. అడ్డదిడ్డగా నీ పెళ్ళాన్ని నీ అమ్మా నాన్న అంటున్నా ఏంట్రా చేతగానోడికి మళ్ళీ భరించేది ఏంటిదిరా? అన్నీ వదులుకొని నీ దగ్గర నీ పెళ్ళాం వచ్చిందంటే నీ పెళ్ళాం కొరకు గొంతెం కొరకు తీర్చమని కాదు, కనీసం గౌరవం అనేది నీ పెళ్ళానికి ఉండేలా చెయ్యి. ఆ మాత్రం చేతగాని ఎదవలు ఎవరైతున్నారు, నువ్వు ఓపిక అంటున్నా, చేతగాని ఎదవలు ఎవరైతున్నారు అయితే వేరుపడండి, లేదా విడాకులు ఇచ్చి మీ పిల్లలను సంతోషం బతకమని చెప్పండి. లేదు పెళ్లి కాదనుకుంటే పెళ్లి చేసుకోకండి రా. పెళ్లి చేసుకున్నామంటే వచ్చే మీ భార్యకి గౌరవం కల్పించండి మీరున్న చోట.